मुक्तेश्वराय नमः। ॐ श्री काळेश्वराय नमः। ॐ श्री मुक्तेश्वराय नमः। ॐ श्री काळेश्वराय नमः। ॐ श्री मुक्तेश्वराय नमः। కాశ్యాంతం మరణాన్ముక్తి ముక్తీశ్వరం దర్శనాన్ముక్తి. కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుంది. ముక్తీశ్వరుణ్ణి దర్శించినంత మాత్రముననే మోక్షం లభిస్తుంది. దీంతో యమధర్మరాజుకు పని లేకుండా పోవడంతో ఇక్కడున్న యమకోణం దగ్గర ఆయన 12 సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమైతే దర్శనం చేసుకున్న భక్తులందరికీ ముక్తీశ్వరుడిగా ఆయన ముక్తిని ప్రసాదించి కైలాసానికి తీసుకుపోవడం వల్ల తనను తలిచేవారు, తన సమక్షానికి వచ్చేవారు లేకుండా పోయారని యముడు తన గోడు వెళ్లబోసుకున్నాడు. సమవర్తి మొరవిని కాళేశ్వర క్షేత్రంలో ముక్తీశ్వరుడిగా ఉన్న తన లింగం పక్కనే మరో లింగ ప్రతిష్టాపన చేసి యముణ్ణి కాళేశ్వరుడిగా ఎవరైతే ముందు పూజించి తరువాత తనను పూజిస్తారో వారికే మోక్షాన్ని ప్రసాదిస్తానని భోళాశంకరుడు వరమిస్తాడు. అందుకే ఈ క్షేత్రంలో ఒకే పాలబట్టం మీద 2 శివలింగాలు వెలిశాయి. మొదట కాళేశ్వరుణ్ణి దర్శించిన తరువాత ముక్తీశ్వరుణ్ణి దర్శిస్తారు. శ్రీ ముక్తినాథము భయప్రదమాదిదేవం కాళేశ్వరం చ కలిదోషహరం మహేశం వందేహం ఆర్తజనశోకహరం దయాళుం ఆయుర్యశోధననుతాభయ ముక్తికామః కాళేశ్వర నివాసో వా కాళేశ్వర నిరీక్షణం కాళేశ్వరస్య స్మరణం సర్వపాప ప్రణాశనం. వందే సరస్వతీం నమస్తే కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి. సహృదయులైన సనాతన ధర్మ భక్తాళువులకు మా హార్దిక స్వాగతం, సుస్వాగతం. మన తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి సన్నిధిలో మే 21 నుండి జూన్ 1వ తారీఖు వరకు 12 రోజుల పాటు సరస్వతీ నది అంత్య పుష్కరాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. గోదావరి ప్రాణహితలతో కలిసి సరస్వతి ఇక్కడ అంతర్వాహినిగా ప్రవహిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ త్రివేణి సంగమం వద్ద సరస్వతీ పుష్కరాలు నిర్వహిస్తోంది. ఈ వేడుక సుసంపన్నం కావాలన్నదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్ష. ఆ జ్ఞానదాయునికి వాగీశ్వరికి మనసా వాచా కర్మణ నమస్సులర్పిస్తూ స్తుతిస్తూ మన ఈ సుస్వర సంగీత సాహితీ స్రవంతిని ప్రారంభిద్దాం. మహామహులు ముత్తుస్వామి దీక్షితార్ స్వరపరిచిన సరస్వతీ నమోస్తుతే అనే ఈ కీర్తనతో ఆ శారదాదేవికి స్వరార్చన చేద్దాం.
ఈ సరస్వతీ పుష్కరాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు భక్తులు కూడా తరలిరానున్నారు. అచ్యుతం కేశవం రామ నారాయణ అచ్యుతం కేశవం రామ నారాయణ కృష్ణ దామోదరం వాసుదేవం హరిం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికా వల్లభం శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే జానకీ నాయకం రామచంద్రం భజే గోవింద బోలో హరి గోపాల బోలో 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 రాధారమణ హరి గోవింద బోలో రాధారమణ హరి గోవింద బోలో రాధారమణ హరి గోవింద బోలో రాధారమణ హరి గోవింద బోలో గోవింద బోలో హరి గోపాల 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 బోలో రాధారమణ హరి గోవింద బోలో రాధే 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే శ్రీ రాధే 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 కృష్ణ కృష్ణ హరే హరే శ్రీ రాధే 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 జయ రాధే 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 తన అందమైన అపురూపమైన పదాల కూర్పుతో ఎంతో నేర్పుగా వర్ణి యా కుందేందు తుషార
जाड्यापः అలాగే మరొక్క సరస్వతీదేవి ప్రార్థన విందామా. కాళికాదేవి వరప్రసాది అయిన మహాకవి కాళిదాసు సరస్వతీదేవి సాక్షాత్కారంతో ఉద్వేగ ఉత్తేజ భరితుడై ఆలపించిన అద్భుతమైన స్తుతి శ్యామలా దండకం. మాణిక్య వీణ ముఫలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం అనే ఆ స్తోత్రం వింటుంటే నిలువెల్లా పులకించిపోతాం. అంతటి అమోఘమైన అనుభూతిని అందించే ఆ దండకాన్ని మరొక్కసారి గుండెల నిండా నింపుకుందామా. पुष्पबाणहस्ते नमस्ते जगदेकमातः 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 సరస్వతీ పుష్కరాలకు సంసిద్ధమైన కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఎవరో తెలుసా? పరమ పావన క్షేత్రమైన కాశీ నగర పాలకుడు కాలభైరవుడైతే, ఈ దక్షిణ కాశీ కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్ర పాలకుడు లోరార్క భైరవుడు. అత్యంత శక్తి సంపన్నుడు, భక్తజన రక్షకుడైన కాలభైరవ స్వామి ఎంతటి రుద్రరూపుడో ఆయన అష్టకం అంత ఆర్ద్రంగా సాగుతుంది. ఇప్పుడు మనం ఆ కాలభైరవ అష్టకాన్ని విని తరిద్దాం. నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురా
ముక్తేశ్వర క్షేత్రాన్ని దర్శించుకున్నారా? ఇక్కడ గర్భగుడిలో 2 శివలింగాలు పూజలందుకుంటున్నాయి. ఒకటి పరమశివుడైన ముక్తేశ్వరుడిది కాగా రెండవది యముడైన కాళేశ్వరుడిది. ఆ ముక్తేశ్వర స్వామి ఈ సరస్వతి పుష్కరాల్లో తనను దర్శించే ప్రతి భక్తునికి ముక్తిని ప్రసాదిస్తారని ఆశిస్తూ రావణ బ్రహ్మ విరచితమైన శివతాండవ స్తోత్రాన్ని విని హృదయంలో ఆనంద తాండవం చేద్దామా? ఇప్పుడు మనం సరస్వతి నవరత్నమాల హారతి విందాం. ప్రముఖ రచయిత శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు సరస్వతి పుష్కరాల కోసం అద్భుతమైన ఈ సరస్వతి నవరత్నమాల హారతిని రచించారు. దీనిని ప్రముఖ సంగీత విద్వాంసుడు కళారత్న నాగరాజు తాళూరి గారు స్వరపరిచిన వరుసకు శ్రీ జొన్నవిత్తుల గారు అందించిన గీతం సరస్వతీ నదికి పుష్కర శుభ సందర్భంగా అందించనున్న పవిత్ర హారతికి నేపథ్యంగా ఉపయోగించనున్నారు. మొత్తం 9 హారతులు. అవి ఓంకార హారతి, నాగహారతి, పంచహారతి, సూర్యహారతి, చంద్రహారతి, నందిహారతి, సింహహారతి, కుంభహారతి, నక్షత్రహారతి. వాటి ఫలశ్రుతులతో అందంగా సాగిన కూర్పు 12 రోజులు ప్రతిరోజు సరస్వతీ నదికి అందించే నవహారతులకు నేపథ్యంగా వినిపించనుంది. ఆ కమనీయ రమణీయ గీతాన్ని వినేద్దామా? भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय
లోకదీధితులు జలతరంగిణి జతులు కరహంసరయగతులు పితరులకు సద్గతులు నేర్పులకు సంరుతులు తీర్థాన క్షేత్రాన దేవతల కారతులు పుష్కరుడికి సరస్వతికి జగతులు సర్వజన సమ్మోహనేత్ర సర్వజన సమ్మోహనేత్ర హారతులు శ్రీకులు శివలోకదీధితులు హారతులు 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 ఓంకార హారతి పాపాలు పోగొట్టి దీపంగా నిలబెట్టి కాపాడుతుంది. కారణాల స్వరూపుడై నాట్యుడై సకల లోకాలను రక్షించు శివునికి పురుషార్థ సిద్ధిని కలిగించు పూజునికి మనసార ఓంకార హారతినే పాపాలు పోగొట్టి దీపముగా నిలబెట్టి కాపాడు ఓంకార హారతినే ఓంకార హారతి సమర్పయామి. నాగహారతి సర్పదోషం పోగొట్టి సంతానాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. నాగరాజార్చిత యోగ యోగీశునికి నరక బాధలు పాపు యమకోణనాథునికి సరిదారి నడిపించు కాళేశ్వరునికి నాగరంగిత నాగహారతిదియే సర్వదోషము పాపి సంతానమును కూర్చి ఆరోగ్యమిడు నాగహారతిదియే నాగహారతిం సమర్పయామి. పంచహారతి పంచ ప్రాణాలకి అమిత శక్తినిచ్చి దీర్ఘాయుష్యునిస్తుంది. ప్రాణహిత నది చెంత కవిమలాకారుడై కరుణను చూపు కరవే
దాంపత్య సౌఖ్యాన్ని మనశ్శాంతిని ఇస్తుంది.